తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదిక పంచుకోబోతున్నారు. రాజకీయంగా భిన్న ధృవాలుగా ఉన్న రేవంత్, కేటీఆర్ ఒక అంశంలో ఒకే వాయిస్ వినిపించబోతున్నారు. ఈ సమావేశానికి చెన్నై వేదిక కాబోతోంది. డీలిమిటేషన్ తో దక్షిణాదికి నష్టం కలుగుతుందనే టాక్ వస్తోంది. ఈ విషయంలో బీజేపీతో పోరాటం చేస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నైలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి బీజేపీ వ్యతిరేక పార్టీలను ఆహ్వానించారు. స్టాలిన్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ వెళుతున్నారు. ఇద్దరు నేతలు ఒకే వేదిక పంచుకోనుండటం తెలంగాణ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రేనా, డీలిమిటేషన్ అంశం మీద చెన్నైలో త్వరలోనే అక్కడ మీటింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి దక్షిణాది సంబంధించినటువంటి రాష్ట్రాలుగా ఉన్నటువంటి ప్రధానంగా తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ, ఇట్లా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతీయ లీడర్లందరూ వెళ్తున్నటువంటి సందర్భం అవుతుంది. దీనిలో జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ డీలిమిటేషన్ అంశంలో మాట్లాడేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నైలో కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా దీనికి ఈ మీటింగ్ కి వెళ్లాలనుకుంది. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సురేష్ రెడ్డితో సహా పలువురు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం అర్థం. ఈ రోజు సాయంత్రానికి వాళ్ళంతా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ ఫ్లైట్ లో వెళ్తున్న నేపథ్యంలో రేపు మార్నింగ్ మీటింగ్ ఉంది చెన్నైలో. ఈ కీలకమైనటువంటి సమావేశానికి బీజేపీ మినహా అన్ని ప్రాంతీయ పార్టీలు దక్షిణ తెలంగాణ నుంచి, దక్షిణ భారతదేశం నుంచి వెళ్లే అవకాశం ఉంది. ఇందులో చాలా పార్టీలు వెళ్తాయి. ముఖ్యంగా ముఖ్యంగా టీడీపీ కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి, అదే సమయంలో ఇక్కడ బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీని వ్యతిరేకించేటువంటి పార్టీలు కావచ్చు, అదే సమయంలో దక్షిణాదికి సంబంధించినటువంటి పార్టీలుగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా బీజేపీ దీని మీద కొంచెం నెగిటివ్, అంటే అనుకూలంగా లేని పరిస్థితి అయితే మనం చూస్తాం డీలిమిటేషన్ దాని మీద. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అఫీషియల్ గా స్టాండ్ చెప్పకపోయినా కూడా బీజేపీ తీసుకోనేటువంటి నిర్ణయానికి వ్యతిరేకత కొంత అయితే ఉంది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇక్కడైతే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ ప్రక్రియ ఉండాలి, పార్లమెంటు సీట్లు పెరగాల్సిన అవసరం ఉందనేటువంటి నినాదాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ పిసిసి అధ్యక్షుడు గాని, ముఖ్యమంత్రి గాని అందరూ కూడా గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. ఖచ్చితంగా చెన్నైకి ఏమి దీని మీద గట్టిగానే మాట్లాడాలనే నిర్ణయాలు కూడా ఉన్నారు. అక్కడ స్టాలిన్ అయితే పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమమే చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ్ కూటమి అంతా కూడా అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో ఇద్దరు ఒకే వేదిక నుంచి అటు రేవంత్ రెడ్డి గాని, అదే సమయంలో కేటీఆర్ గాని ఒకే వేదిక పంచుకుంటున్న నేపథ్యంలో అందరూ కూడా ఒక ఆశ్చర్యానికి గురి కావాల్సిన పరిస్థితి. అంటే ఇక్కడ రాష్ట్రంలో బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ, కానీ ఈ విషయంలో మాత్రం ఐక్యమత్యంగా ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఈ నిర్ణయం పట్ల గట్టిగానే ఫైట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకే వాయిస్ ని వినిపించాలన్నటువంటి నిర్ణయానికైతే రేవంత్ రెడ్డి గారిని, కేటీఆర్ ఉన్నారు. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది చాలా సీరియస్ గా స్టాలిన్ నిర్ణయిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఇటు ముఖ్యమంత్రి, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరు వెళ్తున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఒక చర్చకైతే దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ చెన్నై మీటింగ్ ఒక అటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీరందరూ కూడా ఒకే గూడి కిందకి వచ్చి దీని మీద ఫైట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. చెన్నైలో ఈ వేదికను పంచుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది రాజకీయ వర్గాల్లో ఒక ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఒక భిన్న ధ్రువాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, అదే సమయంలో రేవంత్ రెడ్డి, అందులో కూడా రేవంత్ రెడ్డి, కేసీఆర్ అంటే పచ్చగడ్డేసే బగ్గు అనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కేసీఆర్ వాస్తవానికి పోవాల్సి ఉండే ఈ మీటింగ్, కానీ బీఆర్ఎస్ ప్రతినిధిగా కేటీఆర్ టేబుల్ ని పంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఎదురుగా కూర్చోవడం, దీని మీద ఆ పార్టీల స్టాండ్ చెప్పే పరిస్థితి రావడం, తెలంగాణకు ఖచ్చితంగా పార్లమెంట్ స్థానాలు 12, లోక్సభ స్థానాలు 17 మాత్రమే ఉన్నాయి. ఖచ్చితంగా బలంగా పెరగాల్సిన అవసరం ఉంది. దాదాపు 3-4 పైన పెరగాలి అనేది ఇక్కడ వాదన ఉంది. దాదాపు 20-25 దాకా పెరగాలనేది ప్రతిపాదిక ఉంది. జనాభా భారీగా పెరుగుతుంది దక్షిణ భారతదేశంలో నార్త్ తో పోల్చుకుంటే. కానీ బీజేపీ స్టాండ్ ఏంటంటే నార్త్ తెలంగాణ
జనాభా ప్రాతిపదికన పెంచాలి అనే నిర్ణయానికి బీజేపీ కొంత వ్యతిరేకంగా ఉంది కనుక ఖచ్చితంగా ఈ విషయంలో ఇక్కడ అన్యాయం చేస్తున్నారు, దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది అన్నటువంటి వాయిస్ ని కేటీఆర్ గాని, రేవంత్ రెడ్డి గాని, అదే సమయంలో చంద్రబాబు గాని, అక్కడ వైఎస్ జగన్ గాని, ప్రాంతీయ పార్టీలో ఉన్న వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తున్నారు. అక్కడ వాస్తవానికి టీడీపీ అదే విషయంలో చంద్రబాబు అలయన్స్ పార్టీగా ఉన్నారు. కానీ ఈ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం ఉంది. కానీ రాష్ట్రానికి విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం ఒకే స్థాయి మీద వినిపించబోతున్నాయి. రేపు ఖచ్చితంగా చూడాలి దీని మీద ఒకే ఎదురు మాట్లాడి ఒకే వాయిస్ వినిపించబోతున్న నేపథ్యంలో రాజకీయాల్లో ఒక ఇంట్రెస్టింగ్ పరిణామంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. సరేనా? ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.